హలో ఆల్, వెల్కమ్ టు SMS ఛానల్. హాయ్ అండి అందరికీ. చికెన్ లాలీపాప్స్ అంటే చూడగానే అబ్బా వావ్ అనిపిస్తుంది కదా, ఎవరికైనా చూస్తుంటేనే తినేయాలి అనిపిస్తుంది కదా. మరి ఇలాంటి చికెన్ లాలీపాప్స్ని మన ఇంట్లో మన చేత్తో మనం ఎంత ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చో ఈ రెసిపీలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఇక్కడ నేను చికెన్ లెగ్ పీసెస్కి మ్యారినేషన్ చేసుకొని 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఈ చికెన్ లెగ్ పీసెస్ని మ్యారినేషన్ చేయడానికి నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, సాల్ట్, పసుపు, కారం, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా పెప్పర్, 1 లెమన్ని యూస్ చేసుకున్నాను. ఇవన్నింటినీ మిక్స్ చేసుకొని చక్కగా ఇలా చికెన్ పీసెస్ అన్నింటికి లెగ్ పీసెస్కి పట్టేలాగా కలుపుకొని మ్యారినేషన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పక్కన పెట్టుకోవాలి. ఎంత ఎక్కువసేపు మ్యారినేషన్ అవుతే అంత బాగుంటుంది. లోపలికి కూడా చక్కగా ఉప్పు కారం అన్ని మసాలా స్పైసెస్ వెళ్ళి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఇంకా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని తీసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, అలాగని మరీ షాలో ఫ్రై లాగా కూడా కాదు, మీడియంగా తీసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం మ్యారినేషన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ని ఒక్కొక్కటిగా దీంట్లో వేసేసుకోవాలి. చూడండి, ఇవన్నీ మనకి గోల్డెన్ కలర్లోకి రావాలి అండ్ కలర్ఫుల్గా ఫ్రై అవ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొనే ఫ్రై చేసుకోవాలి, మరీ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్ కూడా కాదు, లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల మనకి లోపల కూడా చక్కగా పచ్చిదనం ఏమీ లేకుండా చికెన్ మొత్తం సాఫ్ట్గా లోపల కూడా ఫ్రై అవుతుంది. ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకి చికెన్ పీసెస్ అన్నీ చక్కటి గోల్డెన్ కలర్లోకి వచ్చేయాలి, అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇంత కలర్ఫుల్గా యమ్మీగా మనం ఇంట్లో చేసి పెడితే ఎవరు నో చెప్తారు చెప్పండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా లొట్టలేసుకుంటూ మరి తినాల్సిందే, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలాంటి రెసిపీ చేస్తున్నప్పుడు సైడ్ డిష్ లాగా పప్పుచారు కానీ చారుతో కానీ పెడితే పిల్లలు ఇంకా నో చెప్పరు, అంత చక్కగా తినేస్తారు. ఈ విధంగా ఫ్రై అవుతే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసేసుకొని సర్వింగ్ బౌల్లోకి పక్కన పెట్టేసుకోవాలి. అంతే విధంగా మిగిలిన పీసెస్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ కలర్తో ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా మాడిపోకుండా పక్కకి తీసేసుకోవచ్చు. ఇప్పుడు అదే కడాయిలో 4 పచ్చిమిరపకాయలని చీలికల్లాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే గుప్పెడంతా కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు ఫ్లేవర్ కూడా చికెన్కి పట్టి చాలా బాగుంటుంది. టేస్ట్ యమ్మీగా ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మ్యాగీ మసాలా ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకొని వేడిగా తింటుంటే ఆహా, అసలు టేస్ట్ సూపర్ అండి. తప్పకుండా ట్రై చేసేసి మరి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.